నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రాలకు హ్యాండ్ ఇచ్చిన పగడిరాజు, తెలుగోళ్లను ముంగట్కి నూకుతున్న కుప్పరాజు, వికలాంగుల గోడు విననంటున్న కిరణాలు, పగటిలనే సీఎం సినిమా డైలాగులు, భారతదేశం మెడకు అవినీతి రత్నం, పాపం దిక్కు దూసుకుపోతున్న దేశం, గడికో మాట మారుస్తున్న రెడ్డి రాజులు, ఢిల్లీకెళ్ళి వినబడుతున్న రాయల రాగాలు. నవగ్రహాలను ఏ వరుసలకెళ్ళి లెక్క పెట్టుకుంటూ వచ్చినా 9 ఉంటాయి. అట్లనే మన ఢిల్లీ కాంగ్రెస్ పార్టీల పని కూడా అంతే. ఎప్పుడు చూడు అదే పిచ్చి పని చేస్తుంటది, అదే పాత కథ. అల్లం తిన్న కాకి లెక్క ఆలమర్చి తెలంగాణ మీద కొత్త కొత్త పంచాదులన్నీ పెడుతుంటది. అసలు ఎందుకు పెడుతుంది, ఏం కథ? స్టోరీ చూడండి, ముందు చూసినాక కోరుకుండ్రి. 60 ఏండ్ల కొట్లాట, వేల మంది అమరుల బలిదానం, లక్షల కుటుంబాల కంటి శోకం, ఇవన్నీ తక్కెట్ల ఒక దిక్కేయండ్రి. జేసీ దివాకర్ రెడ్డిని, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఇంకో దిక్కేయండ్రి. ఎటు మొగ్గుంటుంది? ఈ రెడ్డి రాజులు ఏమన్నా జోక్కొస్తారా? మొగ్గంతా మొదటి సంది తెలంగాణ దిక్కే ఉంటుంది. మరి తెలంగాణ జనం కోరుకుంటున్న రాష్ట్రం ఇడిచిపెట్టి ఇద్దరి మాట కిల్వనిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఏమనాలే, ఇక ఏం చేయాలి? రాయల తెలంగాణ అన్నట. ఈ మాట తెలంగాణల కంటే ముందుగాల సీమాంధ్రోళ్ళే ఒప్పుకుంటలేరు. ఇనుండ్రి, మేము ఇంతవరకు మాట్లాడుకుంది ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పేసి. రాయల తెలంగాణ నా వరకు నేను వ్యతిరేకిస్తున్నాను. రాయల్ తెలంగాణ అనే అంశాన్ని తీసుకుని వచ్చినారు. ఎందుకు ఆలోచన మీకు? రాయల్ తెలంగాణ ఎందుకు సపరేట్ చేయాలి? ఇగో ఆఖరికి మీ ప్రియతమ శిష్యుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా సమైక్యమే అంటున్నాడు. ఆయన కావాలంటీను మేము ఇప్పుడు కూడా సమైక్యవాదులమే. ఇన్నరా? ఇక ఎవడు కోరిండు రాయల తెలంగాణ ఇమని? ఓ దిక్కు వి హనుమంతరావు సార్ రథయాత్రలు చేస్తాడు సోనియా గాంధీ దేవతని, ఇంకో దిక్కు కేంద్రం వాళ్ళు రాయల తెలంగాణ పేరు మీద తీట పంచా తయారు చేసిండ్రు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అని చెప్తున్న సోడెలాగుల తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఏం చేయాలి ఇప్పుడు? ఎవరికైనా ముఖం చూపిస్తట్టున్నది వాళ్ళ పరిస్థితి? ఆయనంతలా ఆయన కేసీఆర్ సార్ బాయికాడ కలుపులు తీపించుకుంటా నిమ్మలంగా ఉంటే ఆఖరికి ఆయనను కూడా నిద్రలేపుతిరి, మాళ్ళొక కొట్లాట సురువు చేపిస్తిరి. ఇవాళ తెలంగాణలో జర్రంత జంగు మొదలైందా? కేసీఆర్ చెప్పిండో లేదో అప్పుడే ఆగమాగం మొదలైంది. ఇక 5 తారీఖు తెలంగాణ బంద్ అని ముందుగాలనే చెప్పే. ఏంది ఇది? కేంద్రం వల్ల తలకాయ తక్కువ వేషం కాకపోతే జనం అడిగిన తెలంగాణ ఇస్తే చేయి గుర్తోలకు 4 ఓట్లు పడుతుండే. మళ్ళా ఇక రాయల తెలంగాణ ముచ్చట చెప్పి ఆయన్ని పడకుండా చేసుకున్నారు కదా. మీ కర్మ, ఎవడేం చేస్తాడు? తెలంగాణ వల్ల కొట్లాట కొత్తదేం కాదు. ఇంకెన్ని రోజులైనా దండలాడతారో అనుకున్న తెలంగాణ తెచ్చుకుంటారు, కానీ చరిత్రలో మీకు మాత్రం గొప్ప పేరు అంటగడతారు సారు, జాగ్రత్త. ఇప్పుడు తెలంగాణ రాకపోతే కారణం ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే కారణం. కాబట్టి బాగా యాద పెట్టుకోండి సుమా, మీ భరతం పడతారు జనం. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు చెయ్యకు అని గాంధీ తాత కోతులను చూసి మాట్లాడుకుందరు కదా అందరూ వెనకటికి. ఇప్పుడు లేటెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ని చూసి కూడా సేమ్ ఇట్లనే మాట్లాడుకుంటారు. కానీ సారు ఇజ్జత్ అంతా పోయింది తెలుసా? ఎట్లనో ఎరకనా? వేస్తే కదా ఎరకాయది అని అనుకుంటారు కదా. అనుకుంటారు, వేయుండ్రి పాపం సారు ఇజ్జత్ అంతా పోయింది. తెలంగాణ మీద ఇప్పటిదాకా మన కిరణాలు వారికి మంచిగా చెప్తే అర్థం కాకపాయే, శిల్కకు చెప్పినట్టు చెప్తే తలకాయ కెక్కలే. ఆఖరికి నిన్న సారుకు దిమాకు గిర్రుని తిరిగే పని చేసిర్రు. ఇగో గీ వికలాంగుల తమ్ముళ్ళు చెల్లెళ్ళు. హైదరాబాద్లో నిన్న ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని సర్కారోళ్ళు ఏర్పాటు చేసిర్రు. ఇక ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి కిరణ్ సార్ను పిలిచిర్రు. ఇక ఎట్లయినా సర్కారోళ్ళు పెట్టిన ప్రోగ్రామే కదా, నేను చెప్పే మాటలు సప్పుడుగా కింటారు అనుకున్నారో ఏం పాడో. ఏదో వచ్చిరాని తెలుగులో రాజావారు సురువు చేయవయ్యిర్రు. బుర్ర కథలు, పిట్టెల దొర మాటలు. ఇక అస్సలు కథ మొదలైంది చూడుర్రి. చూసిర్రా? ఎండు మిరపకాయలు నవ్వినోళ్ళ లెక్క ఎట్లా పెట్టుకున్నాడు ఆ ముఖం. సిగ్గుపోయే సీతారామ నూకోక మన కిరణాలు మీదికెళ్ళి సినిమా డైలాగులు కొట్టిండు. ఒకసారి గట్టిగా తప్పట్లు తట్టండి మీరు అందరూ. మీ శబ్దానికే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఎట్లా అరుపులతో భయపడేవాడిని కాదు, డౌన్ తో వెళ్ళిపోయేవాడిని కాదు. రాజావారి దివ్య ప్రసంగానికి అడ్డొస్తున్నారని
కాకి బట్టలు వేసుకున్నోళ్ళు ఇగో వీళ్ళని ఎట్లా గుంజుకపోతురు చూడురి. పాపం కళ్ళు లేనోళ్ళని కాళ్ళు లేనోళ్ళని కూడా చూడకుండా ఎట్లా గుంజుకపోయి పోలీస్ బండ్లు ఎక్కిచ్చిర్రు. చెప్పమంటే గంటల కమానం మైకు ముందలకి వచ్చి ఏతులెంకి లెక్క గిన్ని వేసినాం గన్ని వేసినాం అనుకుంటా గప్పాలు కొట్టుడే గాని సారు పోట్వలతోని పేపర్లల్లో బొమ్మలు వస్తుందికే గాని అవేం అమలైతలేవు. ఆ సాయం ఏందో మాకు అందుతలేదు దొరా అని గోడెళ్ళబోసుకున్నారు పాపం. తెలంగాణ రాదు, ఆగిపోతుంది, ఆగమవుతుంది అని తలకాయలేని ముచ్చట్లు చెప్పే లీడర్లు ఈ తమ్ముల ముచ్చట్లినరా? వీళ్ళకున్న సోయి మీకు లేకపాయే. మరి వీళ్ళు వికలాంగులా? మనసుల మందిని ముంచైనా సరే మనం మంచిగా ఉండాలనే మీరు వికలాంగులా అని లీడర్లనే అడుగుతున్నారు జనం. మౌనంగానే ఎదగమని మింగమెత్తుకోలేదు, మీసాలకు సంపెంగ నూనె రాసుకున్నట్టుంది మన కిరణ్ కుమార్ రెడ్డి సార్ పని. ఏడాది కింద చెప్పిన సర్కార్ నౌకర్లు నింపేటందుకే శాతనైతలేదు. ఇప్పుడు 30,000 ఉద్యోగాలతోని బోరం ఎక్కిస్తాడంట. ఇలా కథ ఎట్లున్నదంటే ఏ కుల్లేని రాట్నం ఎగిరెగిరి పడ్డట్టు ఉన్నది. పోరన్ నెత్తి మీద పెద్ద బండెత్తేసి వాడు ఏడుస్తుంటే చేతిలో చాక్లెట్ పెడితే ఎట్లుంటది? అట్లనే రాష్ట్రంలో జనాలు పెరిగిన ధరలు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలతోని ముక్కు సీదుకుంటే ఏడుస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి జనాల చేతులలో చాక్లెట్ ముక్క పెడతా అని హామీ ఇచ్చిండు. 1 కాదు 2 కాదు, మొత్తం 40,000 కొత్త కొలువులు భర్తీ చేస్తా అని చెప్పిండు. మంచిది, చాలా సంతోషం. కొత్త కొలువులు వేలకు వేలు బాగానే ఈడుస్తున్నావు గాని పాత కొలువుల ముచ్చటేంది కాక? ఇప్పటికే పరీక్షలు రాసి లక్షల మంది ఎదురు చూస్తున్నారాడా. వాళ్ళకే ఇంకా దిక్కుదశ లేకపాయే. నువ్వేమో కొత్త కిరణాలు ఇడ్చుకుంటే తిరగబడతావు. మళ్ళా ఉత్త పుణ్యానికి నోటికొచ్చినన్ని కొత్త కొలువులు అని చెప్తే అయిపోయేనా? ఓ దిక్కు పాత కొలువులకే ఇంకా లెక్కపత్రం లేకపాయే. నువ్వు మళ్ళా కొత్త కొలువులు ఇడుస్తున్నా అంటే ఎవరు నమ్ముతారు కిరణాలు? నీ ఎడ్డితనం కాకపోతే. అయినా నీకు దొరికినంత ఈజీగా దొరకనీకి అదేమన్నా సీఎం కొలువా కాదు కదా, సర్కార్ కొలువాయే. ఈ గుట్టి కొలువులే అనుకునేరు. పింఛన్లు, పక్కా ఇండ్లు, ఫోన్లు, స్కూటర్లు, ఫ్రీ దవాఖానా ఖర్చులు 1 కాదు 2 కాదు బొచ్చెడు ముచ్చట్లు చెప్పిండు. ఈ ఈనేటోడు ఉంటే ఎన్నన్నా చెప్తాడు, ఏమన్నా చెప్తాడు. ఇది అలవాటే కదా మన కిరణాలకు. ముందుగాల ఉన్న వాటిని చక్కగా అమలు చెయ్యుర్రి. ఆ వెనకసిరికి కొత్త పథకాలు మొదలు పెడతారు గాని ఉన్న గుడిసెకు కప్పేపిచ్చే గతి లేదు గాని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిపిస్తామంటే నమ్ముతారా ఎవరన్నా? ఇక ఎట్లనో ఎలక్షన్లు వస్తున్నాయి అని గిన్ని పథకాలు ఇడుస్తున్నారని అందరికి తెలిసిందే. ఆయనతో జనాలు నమ్మేసి ఏంది అని భయపడ కిరణ్ సారు అస్సలు నమ్మలేరు. మన మన్మోహన్ సింగ్ సారు ఎప్పుడన్నా ఎవ్వరితోనన్నా నోరు తెరిచి మాట్లాడిండా? గసొంటిది ఒక ఆయన నేను మాట్లాడాలి, నీతో నేను మాట్లాడాలి అని సార్తానికి ఆగమాగా మురికిండట. నేను మంచోళ్ళతోనే మాట్లాడలేదు, నీతోనేంది మాట్లాడేది అని అనేవరకల్లా నోరు తెరిచిండంట ఆ ఉరికిన మనిషి. ఎవరో గుర్తుపట్టినరా? అరే, నటచంద్రం అలియాస్ కుప్పం కురుమిద్దం ఏమో చేస్తున్నాడు చూడు. ఈ కారం తప్పినోడు దుకాణం పెట్టినట్టున్నది మన చంద్రబాబు నాయుడు సార్ ముచ్చట కూడా. కోతికి పుండైనట్టు గడికో ముచ్చటను గీక్తున్నాడు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రద్దు చేయాలని విజయవాడలో పంచాయతీ మొదలు పెట్టిండు. నిన్న మొన్ననేమో ఢిల్లీ కురికి రాష్ట్రపతిని కలిసిండు. ప్రధానమంత్రిని కలుద్దామంటే ఆయన దగ్గరికే రానియలే. ఇక ఈ ఏషం కట్టిండు కొత్తగా. చంద్రాల్ సార్ను ఢిల్లీలో ఎవ్వడు దేకకపోయే వరకల్లా తెలుగు వాళ్ళని ఎట్లా రెచ్చగొడుతున్నాడో చూడుండ్రి. ఒక ప్రధానమంత్రిగా మీరు ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నేను రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్లు ప్రవర్తించే తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. అందుకని ప్రజలు కూడా ఉద్యమించాలి. నా లొట్టపీస్ చేస్తారు ఉద్యమించుడేమో గాని నీకు గౌరవం దొరకకపోతే తెలుగు వాళ్ళంతా కొట్లాడాలే. నువ్వు ఏ తోట్ల వంకాయవు చంద్రబాబు సారు? నువ్వు కాకపోతే నీ అసొంటి వాళ్ళు 100 మంది లీడర్లు వస్తారు. అయినా ఎందుకు ఈ నాటకాలు మొదలు పెట్టినావు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేసినప్పుడు ఎటుపోయింది నీ సోయి అని అడుగుతున్నారు సార్ జనం. అప్పుడేమో కాలుగాలిన పిల్లు లెక్క ఇంట్లో కూర్చుంటివి, ఇప్పుడేమో ఏదో కొంపలంటకపోతున్నట్టు లొల్లివేట పడితివి. నీ సత్యంగా చెప్పు సారు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతోని తెలంగాణకి ఏమో ఒరిగేది ఉన్నదా? మీ రాయలసీమకు ఆంధ్రకే కదా కడుపు నొప్పి అంతా. మరి మాకు లాభం లేని ముచ్చడం మీద మేమెందుకు తిరగబడాలి చెప్పు? ఏమన్నా ఉన్నదా నీకు అని భయపడుకుంటూ అడుగుతున్నారు సార్ జనం. తీన్మార్ చూపిస్తున్న లీడర్లు అని మొన్ననే కదా చెప్పినా. ఈసారి ఒక్కడే ఆలస్యం గిన్నట్టుండు. అదే టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు గారు. ఇవాళ ఏషండబ్బా తీన్మారు సీటీ కొట్టుర్రి సురు చేస్తాడు. చిట్టెమకి మధ్య ఏ పని అయితే చేయొద్దని చెప్తున్నావు అదే పని చేస్తా అంటుంది. అరే
ఎంత మొండి తయారైతుంది పిల్ల. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా వింటలేదు. ఏమన్నంటే నువ్వే అన్న అబద్ధాలు చెప్తున్నావు అని మళ్ళీ నా మీదకి రివర్స్ అవుతుంది. అంత మళ్ళా నా లెక్కనే తయారైతుంది. అసలు ఏం పాడైందో ఏమవుతుందో ఏమో చూద్దాం. అగో ఏమో చేస్తున్నట్టుంది కదా చిట్టెమ్మా. అరే ఆ పేపర్లు నీ దగ్గర ఉన్నాయా? అప్పటికేళ్ళు ఎత్తుకుతా ఉన్నా ఏడవైనా అని. చాలా ఇంపార్టెంట్ పేపర్లు చిట్టెమ్మా, తీసి పెట్టు. అవునా? చూసిండ్రా కదా ఎట్లా చేస్తుంది చూడుండ్రి చిట్టెమ్మా. అమ్మో ఇప్పుడు ఏమని చెప్పినా కూడా మళ్ళా దానికి ఉల్టానే చేస్తుంది. అబ్బా ప్లీజ్ చిట్టమ్మా, ముందుగాల ఏమైందో చెప్పు, ఆ తర్వాత ఉల్టా సీదా ఏదంటే అది చేద్దు గాని. సరే మరి కొద్దిసేపు నీ మాట వింటాను. సరే గాని ఇంతకేమైందో చెప్పు. ఇప్పటి నుంచి నీ మాటలు వినొద్దని ఫిక్స్ అయిపోయాను రామ్లమ్మ. నువ్వు ఇప్పటి నుంచి ఏది చెప్తే దానికి రివర్స్ చేస్తాను నేను. అబ్బా ఎందుకట్లా నాకు అర్థం అవుతలేదు. నువ్వేది చెప్పినా అది రివర్స్ గానే చెప్తావు కదా రామ్లమ్మ. నేనేమన్నా? మరి తెలంగాణ ఎలాగైనా వచ్చి తిరుద్ది, అంతా అయిపోయింది, దాన్ని ఎవ్వరు ఆపలేరని చెప్పావు కదా రామ్లమ్మ నువ్వు. అవును చెప్పినా, నిజమే కదా. నీకేం తెలీదు రామ్లమ్మ, నాకు అంతా చెప్పాడు. చెప్పాడువా? ఎవరు చెప్పిండ్రు? ఏమని చెప్పిండ్రు? మరి తెలంగాణ ఎప్పటికీ రాదని ఆ సారు నాకు చెప్పాడులే. ఎవరా సారు? ఇంకెవరు, నా ఫేవరెట్ లాగడపాటి సారే. సరిపోయిండ్రు పో, ఇద్దరికి ఇద్దరు దొందుకు దొందే. అయినా సిడబ్ల్యూసి మీటింగ్ లా, క్యాబినెట్ మీటింగ్ లా అందరు చెప్పినా కూడా నీకు ఇంకా అర్థమైతలేదా? కాదు రామ్లమ్మ, ఈ క్యాబినెట్ మీటింగ్లు, వర్కింగ్ కమిటీ మీటింగ్లు ఏంటి అసలు? మొత్తానికి బిల్లు పాస్ అయిపోయినా కూడా తెలంగాణ రాదంట కదా, నీకే తెలీదు. గివన్నోరు ఆ సరేనా చెప్పింది? అవును రామ్లమ్మ, ఆయనే చెప్పినా సరే నేను నమ్ముతాను. ఆహా అట్లనా? అయితే ఆయన చెప్పేటివన్నీ నిజాలే అంటూ? నిజం రామ్లమ్మ, మా లగడపాటి సారు ఎంత ఇంటెలిజెంటో, అన్ని విషయాలు సర్వే చేసి మరి జనాలకి నిజాలు చెప్తారు. అట్లనా? మీ సార్ మీద అంత నమ్మకమా నీకు? అవును రామ్లమ్మ. అవును మరి మీ సారు తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పే కదా అప్పుడు? అవును రామ్లమ్మ చెప్పాడు. మరి ఎందుకు చేస్తలేడంట? అసలు తెలంగాణ ఏ రాదంటున్నాడు కదా, ఇంకెందుకు సన్యాసం చేయడం? గందుకే ఆయనతో వాళ్ళన్న సన్యాసం చేయమంటారేమో అని భయంతోని ఒప్పుకుంటలేనంటున్నాడు. అవును రామ్లమ్మ, నువ్వు చెప్తుంటే నాకు కూడా అర్థమవుతుంది. సరే గాని అట్లనే కళ్ళు ముయ్యకుండా ఆఫీస్కి వచ్చేసి ఇప్పుడు. సరే రామ్లమ్మ. ఇదన్నట్టు మా చిట్టెమ్మ ఉల్టా వేసాం. ఇప్పటి సంది నేనేం చెప్తే అది కాదు, రాజగోపాల్ సార్ ఏం చెప్తే దానికి ఉల్టా అర్థం చేసుకోమని చెప్పాలి పిల్లకు. ఒక తాన ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నారంట. నువ్వెంత అంటే నువ్వెంత అని గల్లలు పట్టుకొని ఒకటే కొట్లాటనంట. ఇంతలోనే ఆ దార్లకెళ్ళి పోయేటాయన ఒక ఆయన వచ్చిండంట. ఆగి చూసిండంట పంచాదంతా. ఏంది మీరు గిట్లనే కొట్లాడుకుంటారంటే నేనే కొడతా అని అన్నాడంట. గట్లనే అసలు పంచాది ఏందో కూడా తెలియనోడు నడమల పోయి ఏదో పొడుస్తా అని ఎగురుతున్నాడంట. మరి ఎవలో అరుచుకుందాం. తాకట్ల తయారమ్మ ఆకిట్లా కూసుంటే తంబాలోడు తుమ్మురికిండట. ఇప్పటికే తెలంగాణ కుత ఉడుకుతుంటే ఉల్పిరి కట్టె లెక్కనే ఊసిపడ్డాడు ఈ యువకిషోరం. వీడు ఆ కతకడు పోకకు పొందడు అన్నట్టు మొన్న తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన సంధి పత్తలేనోడు ఇవాళ మళ్ళా మీటింగ్ పెట్టి తెలంగాణ అన్నోళ్ళని అంతాడట. మళ్ళా వీడు చదువుకున్న పోరడు. తన్నుడు ఎవరిని తన్నాలరా పోరడా, మీ లీడర్లని తన్నాలే. తెలంగాణ ఇయ్యండ్రి మేమేం అనుకోమని ముందుగాల చెప్పి ఇవాళ లొల్లి పెడుతున్నారు కాబట్టి వాళ్ళని తన్నాలే. తెలంగాణ వాళ్ళని ఎందుకు దంతావు? గింత బలుపు ఏ సార్ నేర్పిండో అసు నీకు? చదువుకుంటే బుద్ధి పెరగాలే కానీ ఈ గాయది మాటలు వస్తాయి. సీమాంధ్ర సిద్ధులు అశోక్ బాబు పక్క పొంటి కుర్చీ వేసుకొని నీ సోకులు నీ కథ ఇంకా నట అసెంబ్లీని ముట్టడిస్తాడట. ఈయన హైదరాబాద్ అంతా అల్లోకల్లోలం చేస్తాడట. వారి చిన్న సిద్ధులు నువ్వు అసెంబ్లీని ముట్టడిచ్చుడు హైదరాబాద్ను ఆగం చేసుడు ముచ్చట తర్వాత చూద్దాం కానీ తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీ అన్నా తీసుకో. అంత కుదరకపోతే నీకు దగ్గరున్న ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ కాడికి వెళ్ళి లేడీస్ హాస్టల్ దాకా పో. నువ్వు అసెంబ్లీని ముట్టడిచ్చినట్టే, హైదరాబాద్ను అల్లా కల్లోలం చేసినట్టే మేము ఒప్పుకుంటాం. కానీ ఏందిరా పిల్లగా, నీ స్థాయి ఎంత, నీ కథ ఎంత? తెలంగాణలో లాగేసుకొని పోరాడు చెప్తాడు నీ మాటలకు సమాధానం. అయినా నిన్నంటే ఏం లాభం? నిన్ను జీడిగింజ అనుకొని పక్క కూర్చుండబెట్టుకున్న అశోక్ అని అనాలే గాని ఆయన షెట్టి ఇడిచిన భూతం లెక్క అన్ని ఇడిచిపెట్టిండు అన్నా ఏం లాభం ఉండదు.
నీ ఏజ్కు తగ్గట్టు మాట్లాడితే మంచిదిరా పిల్లగా. లేని తీట పంచాయత్ దిద్దామని అనుకున్నవే అనుకో, నిన్ను కూడా తెలంగాణ పోరలు మెచ్చుకునే తందుకు తయారే ఉన్నారట. తెలంగాణ వాళ్ళ మీద యుద్ధం చేస్తా అంటే ఇంకెక్కడి సమైక్యంరా సన్నాసి అని తిడుతున్నారు సీమాంధ్ర జనమే. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. ఈ పాట వింటే మన దేశంలో పుట్టిన వాళ్ళందరికీ పెయంత పులకరిస్తుంది కదా, లేని దేశభక్తి అంతా నెత్తికెక్కుతుంది కదా. మరి ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చూపిస్తాం, ఎక్కిన దేశభక్తి అంతా ఎట్లా దిగిపోతుందో మీరే చెప్పుండ్రి. భారతదేశం ఏడనన్న గింత గెలిస్తే చాలు, ఇక అదే పట్టుకొని ఏడాది పొడుగుతా అదే చూపించుకుంటా మురుస్తారు మన దేశం వాళ్ళు. దేశం ఎంతో ఎదిగిపోయింది, అమెరికాకు కూడా అందకుండా అవుతుంది. ఇప్పుడే మొదలైంది మన అభివృద్ధి, ఇప్పటి సంది మనం ఎవ్వరికి అందమని చెప్పుకుంటారు. మరి ప్రపంచ అవినీతి దేశాల లెక్కలల్లా మన దేశం కీర్తి రెపరెపలాడుతున్నది. దీనికి ఎవడు బాధ్యత వహిస్తాడు? గెలుపుంటేనేమో మేమే కష్టపడ్డాం, మేమే చేసినామని పార్లమెంట్ల లీడర్లు పంచాయతీ పెట్టుకుంటారు. భారతదేశం అవినీతిలో అందరికంటే ముందుకొస్తున్నదట. లేటెస్ట్ లెక్కల ప్రకారం భారతదేశం 94వ అవినీతి దేశం అట ఇప్పుడు. మరి ఈ కీర్తి ఏ పార్టీ వాళ్ళు మీదేసుకుంటారు, ఎవరు ముంగట పడతారు చెప్పుండ్రి కదా. మంచి జరిగితే మాతోనే అంటారు, చెడుపు అయితే షీ మాకేమెరకనయ్యా మేం గజ్జేస్తాం అని దూరం జరుగుతారు. దేశం వెలిగిపోతున్నది, దరిద్రం తొలగిపోతున్నదని మన లీడర్లు చెప్పే మాటలన్నీ ఉత్తయే. ఏడనన్న ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి పానీలు కావాలని ఉండ్రి, పైకం తీసుకోకుండా తెచ్చుడు అవుతుందా? అంతేందుకు ఏ పోలీస్ స్టేషన్ కన్నా పని మీద పోన్రి, జేవు కాల్ చేసేదాకా ఇడిచిపెట్టరు. మరి ఇసొంటి అవినీతిని కడుపులో మోస్తున్న భారతదేశం ఇంకా ముందు ముందు ఏడిపోతుండొచ్చు. ఏం కథ తలుచుకుంటేనే భయం అనిపించబట్టే. 60 ఏళ్ళ సంధి తనలాడుతుంటే అమ్మయ్య ఇవాళ వచ్చింది తెలంగాణ అని ఎంతమంది అనుకుంటున్నారు. కాలు వారజాపి ఎంతమంది ఊసున్నారు. మీరంతా ఇది మర్చిపోకుండ్రి, తెలంగాణ ఉంది ఉడుం పట్టు, పట్టిండంటే ఫలితం వచ్చేదాకా ఇడవడు. కానీ నిన్న మొన్న తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మోసం కుంపటి మోపు చేస్తున్నారు ఢిల్లీ లీడర్లు. ఇక మనం పోరాటం ఆపొద్దు. 10 జిల్లాల తెలంగాణ రావాలంటే మనం ఏం చేయాలనో ఎరకనా? V6 తయారు చేసిన ఇంకొక పాట మీకు అన్నీ యాద్ చేస్తుంది, చూడండి. పోరాటం మన వారసత్వమని మరవకు సోదరా, యుద్ధ భూమిలో పొద్దు పొడుపులై పుట్టినామురా, ఉడమి తల్లి సంఖ్యలు తెంచనిదే మనుగడలేదురా, ముందు తరాలకు ఇంతటి వేదన కలిగించొద్దురా. జయ హే తెలంగాణ, జయ హే తెలంగాణ. నల్లగొండలో 20 ఏళ్లకి నిండే ముసలితనం, నువ్వు పోరాడితే పోగొట్టగలవురా. ఆలోచించు క్షణం, అన్వేషించు నిజం, ఆలోచించు క్షణం, అన్వేషించు నిజం. నీ పాలమూరులో పాతుకుపోయిన తరాల దారిద్ర్యం, పట్టుదలతో నువ్వు కొట్టాడితే అది పోదా పాతాళం, నీవే ఆధారం. నిండిన నెత్తురు చాలద నడపగలం పోదు, సీమాంధ్ర నుండి తెలంగాణను చేయగలం పేరు, కలలన్నీ నెరవేరు. జయ హే తెలంగాణ, జయ హే తెలంగాణ.
చెరకు సీమలో ఉరితాడుకు వేళాడే రైతాంగం ఆత్మఘోషని ఆలకించర తీరని అన్యాయం అది కోరెను నీ సాయం తీరని అన్యాయం అది కోరెను నీ సాయం విషకీటకాల ఆటవికానికి ఆదిలబాదు సగం ఋతువు కొరీతిగా అంతరిస్తోంది ఆదివాసి జనం అరికట్టే దిశ గమనం ఆదివాసి జనం అరికట్టే దిశ గమనం దావా నలమై లావా జలమై పోటెత్తి కదులుదా దగా గోరులా దూపిడి పాలన దహనం చేసేద్దాం మన జెండాల గలేద్దాం జయ హే చంద్రాలకు హ్యాండ్ ఇచ్చిన పగడిరాజు, తెలుగోళ్లను ముంగట్కి నూకుతున్న కుప్పరాజు, వికలాంగుల గోడు విననంటున్న కిరణాలు, పగటిలనే సీఎం సినిమా డైలాగులు, భారతదేశం మెడకు అవినీతి రత్నం, పాపం దిక్కు దూసుకుపోతున్న దేశం, గడికో మాట మారుస్తున్న రెడ్డి రాజులు, ఢిల్లీకెళ్ళి వినబడుతున్న రాయల రాగాలు. ఇవి ఇయాలటి వార్తలు. మరి ఇయాలటి వార్తలు మీకు మళ్ళా చూడాలనిపిస్తే ఏం లేదు, ఫేస్బుక్కో యూట్యూబ్కో ట్విట్టర్కో పోయి v6news.tv అని కొట్టుండ్రి చాలు, వచ్చేస్తా. సరేనా? చూడండి.